గురుగారు, నూనె శనికి ప్రతీక. అటువంటి నూనెను ఈ మాసంలో లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, ఎందుకని? తైలే లక్ష్మీర్ జలే గంగా అనే ప్రమాణంతో కార్తీక మాసం అంతా కూడా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. నువ్వులు ఆరోగ్యదాయకం, నువ్వుల నూనె ఆరోగ్యదాయకం. ఇప్పటికీ కొన్ని ప్రకృతి చికిత్సా విధానాలలో ఆయిల్ పుల్లింగ్ అని చెప్తూ ఉంటారు. నోటిలో నువ్వుల నూనె వేసుకొని బాగా పుక్కిలించి నొరగ వచ్చేంత వరకు పుక్కిలించి ఆ నూనెని మనం వమనం చేయాలి, లేదా ఎక్కడైనా ఉమ్మి వేయాలి. కృష్ణదేవరాయల వారికి సంబంధించిన స్థానాపతి వ్రాసినటువంటి రాయలవారి దినచర్య ఒక గ్రంథం ఉంది. అందులో కృష్ణదేవరాయల వారి ప్రతిరోజు కూడా 1 కిలో నువ్వుల నూనె త్రాగి 20 కిలోమీటర్ల దూరం పాటు, మైళ్ళ దూరం పాటు ఏక బిగిన 16 సార్లు గుర్రాన్ని పరిగెత్తించేవాడు. ఇది 3 గంటలు. తాగిన ఆ నూనె అంతా కూడా దేహంలోంచి బయటకు వచ్చేది. ఆ గ్రంథం పేరు రాయవాచకం. నువ్వుల నూనె ఆయిల్ పుల్లింగ్ అనేది ఈనాటి వాళ్ళు చెప్పేది కాదు. కృష్ణదేవరాయల వారి కాలంలోనే రాయవాచకం చదివితే తెలుస్తుంది అంటూ ప్రాచీనులు చెబుతూ ఉంటారు. ఈ లక్ష్మి నూనెలో ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మి అంటే ఏమిటి? ఆరోగ్యం, ఆనందం. కనుకనే తైలాభ్యంగనం, దేహమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని బాగా మర్దన చేసుకోవాలి. శనగపిండి పెట్టి ఆ నువ్వుల నూనె తొలగిపోయే విధంగా మళ్ళీ మర్దన పిండితో చెయ్యాలి. అదే నలుగు పెట్టడం, మైల తీసివేయడం, మైల ప్రోలు, స్నానం చేయడం ఆరోగ్యదాయకం. ఇవన్నీ ఈ కార్తీక మాసంలోనే అవసరం. ఎందుకంటే కార్తీకంలో చలి పెట్టదు, ఈ చర్మగ్రంథులన్నీ ముడుచుకుపోయి ఉంటాయి, ఎండ రాదు, సూర్యకాంతి తక్కువ సమయం ప్రకాశించడం ఉంటుంది. కాబట్టి స్వేదము లేదు, ఎండా కాదు, దేహానికి వేడి తగలదు, అంతా చెమ్మ. దానితో లోన ఉన్న ఆ నీటి నిలవలు లోననే పెరిగిపోయి మురిగిపోయే ప్రమాదం. దేహానికి తాపం కావాలి, వేడి కావాలి, దీపాలు వెలిగించాలి. వేడి కావాలి, ఇదిగో ఇలాంటి కథలు కూడా వినాలి. స్వేదానికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంది. కాబట్టి నువ్వుల నూనె అది రాచుకుంటే స్నానం చేయక తప్పనిసరి కదా, స్నానం చేస్తాం, స్వేద గ్రంథులు తెరుచుకుంటాయి. నువ్వుల నూనెలో ఆరోగ్యం ఉంది, నువ్వులు ఆరోగ్యకారకం. ఇది విషయం.